ప్రారంభించాల్సిందిగా నందిగామ శర్మ గారు కోరుతున్నాను. జయబాబు శర్మ గారు. जय मेहर बाबा जी। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। మనసు హరింపగా ఎవరు మహిలోన మనుజుడై వచ్చినాడో అతని కీర్తింప స్వరములై వరములై పలికెనేమో మెహరు సంగీతమై నేడు అలరునేమో మెహరు చరణాలకి సుమం అంకితం నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా అపార దివ్య కృపా సాగర అపార దివ్య కృపా సాగర సకల చరాచరా జగదుద్ధార సకల చరాచరా జగదుద్ధార నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా जोहारुलिविये श्री मेहर बाबा जोहारुलिविये श्री मेहर बाबा महिनिजे निंचिन मानव रूप महिनिजे निंचिन मानव रूप इह परानंद जीवनमीवा इह परानंद जीवनमीवा भव भय भंजना परम पावना भव भय भंजना परम पावना नमो मेहरु बाबा अवतार नमो देव देवा अज्ञानांधत अंतमुचेसी अज्ञानांधत अंतमुचेसी दिव्य विज्ञान दृष्टि नोसंगी दिव्य विज्ञान दृष्टि नोसंगी हरिषेद्वर्गमूल अंतरिंपगा हरिषेद्वर्गमूలంతరింపగా అవ్యయమోక్షంబను గ్రహింపుము అవ్యయమోక్షంబను గ్రహింపుము నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా जय मेहर बाबा जय जय मेहर बाबा 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 जय अवतार मेहर बाबा की जय मेहर बाबा ने पनिచేస్తున్నారు थैंक यू అందరికీ जय मेहर बाबा జై బాబా శర్మ గారు. ఈరోజు ప్రార్థనా గీతం నమో మెహర్ బాబాతో ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు మీకు ధన్యవాదాలు. అవ్యయ మోక్షం వ్యయం కాని మోక్షం కావాలని చెప్పి కోరుకుంటున్నాం. అది చాలా ముఖ్యం. తర్వాత మనకు తెలియకుండా రొటీన్గా నమో మెహర్ బాబా పాడుకున్నా కూడా దాని అంతరార్థాన్ని మనం జీర్ణింప చేసుకోవాలి. జై బాబా. ఇప్పుడు ఈరోజు మెహర్ ప్రభు ప్రేమికుల సహవాస కార్యక్రమ ప్రసార విశేషాలు 5 గంటల నుంచి 5:30 వరకు మనకి సంకీర్తన కార్యక్రమాలు ఉంటాయి. 5:30 నుంచి 5 గంటల నుంచి 5 గంటల వరకు సంకీర్తన కార్యక్రమం, 5 గంటల నుంచి 5:30 వరకు మెహర్ రజని గారి ప్రసంగం, తిరిగి సంకీర్తన కార్యక్రమం 5:50 వరకు ఉంటుంది. తర్వాత నామము, ప్రార్థనలు, మౌనము, హారతితో ఈరోజు కార్యక్రమం 6 గంటల లోపల ముగించుకుందామండి. ముందుగా సంకీర్తన కార్యక్రమంలో సులోచన గారు ఒక పాట పాడతారు. తర్వాత సిద్ధలక్ష్మి గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా. जय बाबा जी जय में अवतार मेहर बाबा की जय సిరునౌలతో సిరి చూపులతో భువి వెలసెను ప్రేమానందము
భువి వెలసెను ప్రేమానందము హృదయాలను దోచే ఆ అందం హృదయాలను దోచే ఆనందం అందాలకే అందం ఆనందం అందాలకే అందం ఆనందం తిరునవ్వులతో సిరిచూపులతో భువి వెలసెను ప్రేమానందము భువి వెలసెను ప్రేమానందము మహిమాన్వితమౌ అతి కోమలమౌ మానుష వేషము సుందరము మహిమాన్వితమౌ అతి కోమలమౌ మానుష వేషము సుందరము కలిమానవులకు ఇది వరమేమో కలిమానవులకు ఇది వరమేమో ఆ సద్గురు పిలుపుకు ఫలమేమో ఆ సద్గురు పిలుపుకు ఫలమేమో చిరునవ్వులతో సిరిచూపులతో భువి వెలసెను ప్రేమానందము భువి వెలసెను ప్రేమానందము నగవే జగమై జగమే తనువై వెలసిన మోహన రూపము నగవే జగమై జగమే తనువై వెలసిన మోహన రూపము సత్యాలను చాటే వదనముతో సత్యాలను చాటే వదనముతో సంభాషణ చేసే కరములతో సంభాషణ చేసే కరములతో తిరునవ్వులతో సిరిచూపులతో భువి వెలసెను ప్రేమానందము భువి వెలసెను ప్రేమానందము ప్రేమే తానై ప్రేమకు నెలవై ప్రేమను నేర్పిన ప్రియతముడు ప్రేమే తానై ప్రేమకు నెలవై ప్రేమను నేర్పిన ప్రియతముడు ప్రేమించిన వారికి దైవముగా ప్రేమించిన వారికి దైవముగా ప్రేమించని వారికి సర్వముగా ప్రేమించని వారికి సర్వముగా చిరునవ్వులతో సిరిచూపులతో భువి వెలసెను ప్రేమానందము భువి వెలసెను ప్రేమానందము పరమేశ్వరుడే సర్వోన్నతుడై సామాన్యునిగా వెలిశాడు పరమేశ్వరుడే సర్వోన్నతుడై సామాన్యునిగా వెలిశాడు శరణని దరి చేరిన మెహరు శ్రీ శరణని దరి చేరిన మెహరు శ్రీ కరములలో కవిగా నిలిచాడు కరములలో కవిగా నిలిచాడు చిరునవ్వులతో సిరిచూపులతో భువి వెలసెను ప్రేమానందము భువి వెలసెను ప్రేమానందము అవతార్ మెహర్ బాబా की जय जय मेहर बाबा అందరికీ జై బాబా జై బాబా అండి సులోచన్ గారు. మంచి పాట శ్రీ కళ నుంచి జారు అని పాట చిరునవ్వులతో అని మంచి పాట వినిపించారు. మీకు ధన్యవాదాలు. ఇప్పుడు సిద్ధలక్ష్మి గారు ఒక గీతం పాడతారు.
తర్వాత ఆనంద్ కుమార్ గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా సార్, అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. ప్రేమమూర్తి మెహరు బాబా దివ్య నామమునే జీవితాంతం స్మరణ చేసి మోక్షముందుమురా మోక్షముందుమురా. ప్రేమయే పరమార్థమైతే ధ్యాన సాధనలెందుకో, దేవుడే మన మధ్య ఉంటే జపతపంబులు దండగే. ప్రేమయే పరమార్థమైతే ధ్యాన సాధనలెందుకు, దేవుడే మన మధ్య ఉంటే జపతపంబులు దండగే. ప్రేమకున్న సహజ సంపద, ప్రేమకున్న సహజ సంపద సంతసించుమురా అనుభవించుమురా. ప్రేమమూర్తి మెహరు బాబా దివ్య నామమునే జీవితాంతం స్మరణ చేసి మోక్షముందుమురా మోక్షముందుమురా. నిత్య జీవిత యాత్రలోని పాత్ర తెలిసి చరించరా, పాతకాలపు కర్మకాండ ప్రగతికే ప్రతిబంధకమురా. నిత్య జీవిత యాత్రలోని పాత్ర తెలిసి చరించరా, పాతకాలపు కర్మకాండ ప్రగతికే ప్రతిబంధకమురా. ముక్కు మూసి మూల కూర్చుని, ముక్కు మూసి మూల కూర్చుని మోసపోకుమురా, నిజము తెలియుమురా. ప్రేమమూర్తి మెహరు బాబా దివ్య నామమునే జీవితాంతం స్మరణ చేసి మోక్షముందుమురా మోక్షముందుమురా. అవనిలో అవతారు రాక తెలియువారే కొందరో, తెలిసియు కడకంట నిలిచే భాగ్యమే 10 మందికో. అవనిలో అవతారు రాక తెలియువారే కొందరో, తెలిసియు కడకంటు నిలిచే భాగ్యమే 10 మందికో. కోటికొకడు తెలియునేమో, కోటికొకడు తెలియునేమో, సృష్టికొకడే దేవుడనియు అతడే మెహరనియు. ప్రేమమూర్తి మెహరు బాబా దివ్య నామమునే జీవితాంతం స్మరణ చేసి మోక్షముందుమురా మోక్షముందుమురా. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి, అందరికీ జై బాబా. జై బాబా అండి.
జై బాబా అండి. బాబ్జీ గారు పాట వినిపించారు. నిత్య జీవిత యాత్రలో పాత్ర తెలిసి జీవించరా. మన పాత్ర ఏమిటి? షట్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీస్. మీ బాధ్యత నుంచి మీరు తప్పించుకోవద్దన్నారు. అది మన పాత్ర. తర్వాత ఆయన ప్రేమించాలి, భగవంతుని ప్రేమించడం, అది మనం అవగాహన చేసుకోవాలి. ఈ పాటలో మంచి అర్థం ఉంది బాబ్జీ గారు రాసిన పాటలో. ఇప్పుడు ఆనంద్ కుమార్ గారు ఒక పాట వినిపిస్తారు. తర్వాత ప్రకాశం గారు సిద్ధంగా ఉండాలి. జై మెహర్ బాబా సార్. జై సార్ బాబా. జీ బాబా, చెప్పండి. ముందు ఒక సంకీర్తన మాకు ఇవ్వరా? ఓకే. తర్వాత అవుతారు మన ఆనంద్ కుమార్ గారు. ముందు మన అరుణ రవీంద్ర గారు బాగుంటారు. జై బాబా. జీ బాబా సార్, థ్యాంక్ యూ. అవతార్ మెహర్ బాబాకి నేను రానా మేడం దాంట్లో పాడతానండి. అన్మ్యూట్ ఓకే. చేశాను. జై బాబా, అందరికి జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా की जय. शरियार्जि सुतं देवं सगुण साकार शोभितम् आश्रयं परमानन्दं मेहरं वन्दे सनातनम् आश्रयं परमानन्दं मेहरं वन्दे सनातनं शरियार्जि सुतं देवम् बाबा जानु चुम्बनं भ्रुकुटिस्थानं महोन्नतं बाबा जानु चुम्बनं भ्रुकुटिस्थानं महोन्नतम् अनुभवैक्यम् ईश्वरीयं मेहरं वन्दे सनातनम् अनुभवैक्यम् ईश्वरीयं मेहरं वन्दे सनातनं शरियार्जि सुतं देवम् शिरडी साई सांगत्यं पर्वर्दिगार संबोधनं शिरडी साई सांगत्यं पर्वर्दिगार संबोधनम् उपासनीतो सांगत्यं ब्रह्मज्ञानं प्रसादितम् उपासनीतो सांगत्यं ब्रह्मज्ञानं प्रसादितं शरियार्जि सुतं देवम् सगुण साकार शोभितम् आश्रयं परमानन्दं मेहरं वन्दे सनातनं शरियार्जि सुतं देवम् ताजुद्दीनु नारायणुलतो कलयिकये परिपूर्णत्वं ताजुद्दीनु नारायणुलतो कलयिकये परिपूर्णत्वं सद्गुरु प्रकटित अवतारं मेहरं वन्दे सनातनं सद्गुरु प्रकटित अवतारं मेहरं वन्दे सनातनं शरियार्जि सुतं देवम् सगुण साकार शोभितम् आश्रयं परमानन्दं मेहरं वन्दे सनातनं शरियार्जि सुतं देवम् प्रेमनु नेर्पिन अवतारं प्रेम रूपं प्रेममयं प्रेमनु नेर्पिन अवतारं प्रेम रूपं प्रेममयं
ప్రేమకు వశమౌ దివ్యత్వం మెహరం వందే సనాతనం ప్రేమకు వశమౌ దివ్యత్వం మెహరం వందే సనాతనం శర్యాజి సుతం దేవం సగుణ సాకార శోభితం ఆశ్రయం పరమానందం మెహరం వందే సనాతనం శర్యాజి సుతం దేవం త్రిగుణాత్మకమౌ నామం సర్వోన్నతమౌ శుభనామం త్రిగుణాత్మకమౌ నామం సర్వోన్నతమౌ శుభనామం మెహర్ శ్రీయను ప్రతి ఎదలో ప్రతిధ్వనించే ప్రియనామం మెహర్ శ్రీయను ప్రతి ఎదలో ప్రతిధ్వనించే ప్రియనామం శర్యాజి సుతం దేవం సగుణ సాకార శోభితం ఆశ్రయం పరమానందం మెహరం వందే సనాతనం ఆశ్రయం పరమానందం మెహరం వందే సనాతనం శర్యాజి సుతం దేవం జయ జయ బాబా మెహరు బాబా జయ బాబా జయ జయ మెహరు బాబా జయ మెహరు బాబా జయ మెహరు బాబా జయ మెహరు బాబా జయ అవతార్ మెహర్ బాబా కి జై జై బాబా థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సార్ జై బాబా అందరికి జై బాబా సార్ జై బాబా అందరికి జై బాబా జై బాబా అండి. శారదా ప్రసాద్ గారు అరుణారవీంద్ర గారి యువల గీతం విన్నాం, బాగుంది. దీంట్లో నాకు నచ్చిన పదం ప్రేమకి వశమో దివ్యత్వం అనే పదం చాలా బాగుంది. జై బాబా. ఇప్పుడు జై ప్రకాశం బాబా జై బాబా జై బాబా అండి. ప్రకాశం గారు కుమార్ అన్నయ్య చెప్పినట్టు ఏమండి? అది ఆనంద్ ఓకే కుమార్ సార్ జై గారు. బాబా సారీ జై బాబా, గుర్తు చేశారు మంచిగా. ఆనంద్ కుమార్ గారు పాడతారు, తర్వాత ప్రకాశం గారు పాడతారు. జై బాబా. జై మెహర్ బాబా సార్. జై బాబా సార్. అవతార్ మెహర్ బాబా కి జై. నేను అదే పాట పాడదామని అనుకున్నాను, వీళ్ళిద్దరు పాడారు కాబట్టి ఇంకో పాట పాడుతున్నా. జై మెహర్ బాబా. మీకులో నేను జై బాబా చూసారా మాకు తెలిసిపోయింది మీరు పాడేది. జై బాబా సారీ జై బాబా జై మెహర్ అదే బాబా. పాడుతాను. అవతార్ మెహర్ బాబా కి జై. స్వాగతమిదెగొను ప్రేమికులారా, సత్యాన్వేషకులారా, సర్వమతముల సారము ఒకటని పలికే మానవులారా. స్వాగతమిదెగొను ప్రేమికులారా, సత్యాన్వేషకులారా, సర్వమతముల సారము ఒకటని పలికే మానవులారా. ఇది ప్రేమయుగం, అవతార యుగం, ఇది మెహరు శకం, మన ప్రగతి పదం. ఇది ప్రేమయుగం, అవతార యుగం, ఇది మెహరు శకం, మన ప్రగతి పదం. స్వాగతమిదెగొను ప్రేమికులారా, సత్యాన్వేషకులారా, సర్వమతముల సారము ఒకటని పలికే మానవులారా. దేవుడు కలడని నమ్మేవానికి నమ్మకమే ఒక భావన, నమ్మిన రూపము విడువని వానికి నామస్మరణే సాధన. దేవుడు కలడని నమ్మేవానికి నమ్మకమే ఒక భావన, నమ్మిన రూపము విడువని వానికి నామస్మరణే సాధన.
ఆ ధ్యానములో ఆరాధనలో అనుభూతి పొందుటే దీవెన. ఆ ధ్యానములో ఆరాధనలో అనుభూతి పొందుటే దీవెన. స్వాగతమిదిగొను ప్రేమికులారా, సత్యాన్వేషకులారా, సర్వమతముల సారము ఒకటని పలికే మానవులారా. యుగ యుగమున ఆ దేవుడు నరుడై జన్మించుట యుగ ధర్మము. సత్య సుబోధలు చేయుచు సర్వుల కాపాడుట అనివార్యము. యుగ యుగమున ఆ దేవుడు నరుడై జన్మించుట యుగ ధర్మము. సత్య సుబోధలు చేయుచు సర్వుల కాపాడుట అనివార్యము. ఆ తరుణమిదే, అవతారమిదే, మన శాశ్వత గమ్యస్థానమిదే. ఆ తరుణమిదే, అవతారమిదే, మన శాశ్వత గమ్యస్థానమిదే. స్వాగతమిదే గొను ప్రేమికులారా, సత్యాన్వేషకులారా, సర్వమతముల సారము ఒకటని పలికే మానవులారా. ప్రేమే దేవుని ప్రతిరూపం బన వెలసెను మేరు బాబగా. విశ్వములో ప్రతి హృదయములో నివసించెను ప్రేమే తానుగా. ప్రేమే దేవుని ప్రతిరూపం బన వెలసెను మేరు బాబగా. విశ్వములో ప్రతి హృదయములో నివసించెను ప్రేమే తానుగా. ఆ ప్రియతముని పరమాత్మునిగా దర్శించిన జన్మే ధన్యముగా. ఆ ప్రియతముని పరమాత్మునిగా దర్శించిన జన్మే ధన్యముగా. స్వాగతమిదెగొను ప్రేమికులారా, సత్యాన్వేషకులారా, సర్వమతముల సారము ఒకటని పలికే మానవులారా. ఇది ప్రేమయుగం, అవతార యుగం, ఇది నెహరు శకం, మన ప్రగతి పదం. స్వాగతమిదెగొను ప్రేమికులారా, సత్యాన్వేషకులారా, సర్వమతముల సారము ఒకటని పలికే మానవులారా. జై బోలో అవతార్ మెహర్ బాబా की జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి అందరికి. జై మెహర్ బాబా. పన్నగేశ్వరరావు గారు థ్యాంక్ యూ సార్. జేవో సార్, మంచి పాట వినిపించారు, బ్రహ్మాండ పాట. ఇది ప్రేమ స్వాగత ప్రబోధ గీతం. ఈ పాట నాకు కూడా చాలా ఇష్టం. మంచి పాట వినిపించారు, మీకు ధన్యవాదాలు. ఇంకా మనకి 2 నిమిషాలే సమయం ఉంది. ప్రకాశం గారు మెహర్ రజని గారి ప్రసంగం తర్వాత పాడవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మెహర్ రజని గారి ప్రసంగం ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాను. జై బాబు. జై బాబా అండి పన్నగేశ్వరరావు గారు, అందరికీ జై బాబా అండి. ఇస్తే సంకేతం ఇచ్చేయండి, మీరు పేరు పిలిస్తే కనుక. పన్నగేశ్వరరావు గారు హలో. చెప్పండి. పేరు అనౌన్స్ చేస్తే కనుక పాడించేయండి, పర్వాలేదు. ఇంకా 2 నిమిషాలు ఏముంది కదా మీ స్పీచ్ కి. పర్వాలేదండి. చిన్న పాట పాడొచ్చా సార్? నేను చిన్నది 3 నిమిషాలు. మీరు పాడేయండి. చిన్నది 3 నిమిషాలు అది పాడతా సార్. జై బాబు. ప్రకాశం గారు, నేను ప్రకాశం గారు పేరు చెప్పాను. కోటేశ్వరరావు గారు మీరు ఆగండి. ప్రకాశం గారు, జై బాబు. ప్రకాశం గారు పాడుతున్నారా? ప్రకాశం గారు అన్మ్యూట్ అవ్వలేకపోతున్నారు. ఫోన్ తర్వాత ఇస్తాను, మీ ప్రసంగం చేసి. సరే సరే, ఓకే అండి పన్నగేశ్వర. జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. ప్రభు ఇచ్చిన ఈ అవకాశంలో మనం ఈరోజు నేను సర్వజ్ఞుడిని తెలుసుకోండి అన్న విషయాన్ని తెలుసుకుందాం. అంటే మన ప్రార్థనలో కూడా చదివేస్తూ ఉంటాం, కానీ ఆ సర్వజ్ఞత గురించి జరిగిన 2 సంఘటనలు, బాబా ఇచ్చిన సందేశం, ఇది తెలుసుకుందాం ముందు. ఫస్ట్ బాబా ఏమంటున్నారంటే, నేను సర్వజ్ఞుడనని తెలుసుకోండి అంటున్నారు. నాకు సర్వము తెలుసునని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. నేను మీలో ప్రతి ఒక్కరిలోనూ ప్రతి చోట ఉన్నాను. మీలో గల అసత్యమైన నేనులో దాగి ఉన్న చైతన్యం గల నిజమైన నేనుగా
నాకు సర్వము తెలుసు. మీరు గతంలో ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉంటున్నారు. దానికి కారణం నీవు అంటే నేను ఉంటూనే ఉంది. కాబట్టి నీవు ఉన్నావు కాబట్టి నీ అస్తిత్వం అలాగే కొనసాగుతోంది. అంటే ఎటువంటి మార్పు లేకుండా. నీవిక్కడ మాయ యొక్క వలలో తగులుకున్నావు. సంస్కారాలు పోగుపడడం అనే ప్రక్రియ నీవు మాయలో మరింతగా చిక్కుకుపోవడానికి దోహదపడుతోంది. ఈ జీవితమంతా ఒక కలయే. గతం లేదు, భవిష్యత్తు లేదు. ఉన్నదల్లా శాశ్వత వర్తమానం మాత్రమే అని చెప్తున్నారు బాబా. మీరు నన్ను భగవంతుడిగా స్వీకరించినట్లయితే మరి భగవంతుడు సర్వజ్ఞుడు కదా! అటువంటప్పుడు మీ కష్టాలను తీర్చమని నన్నెందుకు ఆశ్రయిస్తారు? అంటే మీరు ఉన్న పరిస్థితుల్లో నాకు సర్వమూ తెలియదని మీకనిపిస్తుంది. కానీ గమనించండి, సాక్షాత్తు జ్ఞానమునే నేనని తెలుసుకోండి, సర్వజ్ఞుడని తెలుసుకోండి అని బాబా సందేశం ఇస్తున్నారు. అందుకే బాబా ప్రార్థన నిజాయితీగా చేయండి, హృదయపూర్తిగా చేయండి, నేను అక్కడే ఉంటాను అని ప్రతిసారి ఎందుకు హెచ్చరించేవారు అంటే, మన సర్వజ్ఞుడా అని చదువుతున్నాం. కానీ అనుభూతితో చేయట్లేదు. అంటే హృదయం పెట్టి చేయట్లేదు. ఎందుకంటే సర్వజ్ఞుడని తెలిసినా కూడా అప్లికేషన్స్ పెడుతూ ఉంటాం. నన్ను ఇందులోంచి రక్షించు, నా కొడుక్కి 10th పాస్ అయ్యేలా చెయ్యి, ర్యాంక్ వచ్చేలా చెయ్యి. ఇట్లా కోరికలు చిట్టా పెడుతూ ఉంటాం అప్లికేషన్స్. అందుకని బాబా అంటున్నారు, నాకు అన్నీ తెలిసని నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు మళ్ళీ నువ్వు నాకు నీ కష్టాల గురించి చెప్పాలా? అలా చెప్పితే అసలు నేను సర్వజ్ఞుడు కాను కదా! అంటే నీకు ఆ అనుభూతి లేదనే కదా! కానీ జ్ఞాపకం ఉంచుకో, ఈ మాయలో ఉన్నంత సేపు, ఈ సంస్కారాలు పోగు చేసుకున్నంత సేపు అందులోంచి నువ్వు బయట పడలేవు అని చెప్తున్నారు బాబా. కాబట్టి గతము లేదు, భవిష్యత్తు లేదు. ఉన్నది ఏంటి? ప్రెజెంట్ ఈ ఒక్క జన్మలోనైనా భగవంతుని పట్టుకోండి. అందుకే బాబా తరచూ ఇచ్చేవారు. నిన్ను నీవు ప్రేమించుకోలేనంతగా నేను నిన్ను ప్రేమిస్తున్నానని ప్రతిసారి బాబా ఎందుకు చెప్తారంటే, మనం ప్రతిదానికి మమైకమైపోతూ ఉంటామని, భగవంతుడికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో బాబా చెబుతూనే వచ్చారు. కాబట్టి ఈరోజు సర్వజ్ఞుడు అనడానికి ఒక చిన్న సంఘటన. అది ఆహ్, అంటే ఎలాగ భగవంతుడు తన దరికి చేర్చుకుంటాడు, అంటే అర్హత కలిగిన హృదయాలని ఎలా చేర్చుకుంటాడు అన్న విషయం మనం తెలుసుకుందామండి. అంటే ఈ దేశంలోనే కాదు, పాశ్చాత్య దేశాల్లో ఏ ఒక్క ఆత్మ రెడీగా ఉన్నా కూడా బాబా పిలిపించేసుకుంటారండి. అంత అద్భుతమైన అవతారం మన అవతారం, మెహర్ అవతారం. కాబట్టి మన జీవితాల్లో ఈ మరుక్షణం ఏం జరుగుతుందో మనకి తెలీదు. ఆయనకి అన్నీ తెలుసు కనుక ప్రతిసారి అలర్ట్ చేసేవారు. ఒక మణి విషయంలో చూడండి, మొన్న ఈ మధ్యనే మనం చదువుకున్నాం. స్కూలుకి బాబాని దర్శించుకుని వాళ్ళ ఫ్రెండ్స్‌తో వద్దామనుకుంటారు వాళ్ళు. ఫ్రెండ్స్ వద్దామనుకుంటారు. బాబా అంటారు శుక్రవారం వచ్చేయమంటారు. వాళ్ళేం చేస్తారు, శుక్రవారం అయితే తక్కువ టైమ్ స్పెండ్ చేస్తాం, శనివారం బయలుదేరతారు. ఆ బస్సు యాక్సిడెంట్ అవుతుంది, వాళ్ళకి దెబ్బలు తగులుతాయి. అది బాబాకి తెలుసు కనుక ముందే హెచ్చరిక చేసేస్తారు. కానీ అది తెలియక చాలా తేలిగ్గా తీసుకోవడం వలన మనం ఈ కష్టాలు పడుతూ ఉంటాం. అలాగే ఒక అవతారుని యొక్క సర్వజ్ఞతని ఎలా తెలుసుకున్నాడో ఒక పాశ్చాత్య ప్రేమికుడన్నది మనం తెలుసుకుందామండి. అంటే ఎన్నో జన్మల సంబంధం, అవతారునితో అనుబంధం అంటారు చూసారా? ఎన్నో జన్మల భాగ్యం ఆయన మనని తన వలలోకి లాక్కోవడం అనేది నిజంగా మనం చేసుకున్న అదృష్ట భాగ్యం. ఈ బాబా తన సర్వజ్ఞత్వాన్ని ఉపయోగించి ఒక బాబా ప్రేమికుడిని, అంటే ఒక ప్రేమికుడిని ఎలా వలలో లాక్కున్నారో తెలియజేసే కథనమాట. అది ఎవరంటే ఫిలిప్ అని లండన్‌లో ఉంటాడండి. అతనేంటంటే ఈ జీవశాస్త్రంలో ఆర్ఎన్‌బి, డిఎన్‌బి అని ఏవో పరిశోధనలు చేస్తూ ఉంటారు కదా! దాని మీద అధ్యయనం చేస్తూ ఉంటాడు. ప్రాక్టికల్స్ చేస్తూ ఉంటాడు. ఏదో ఒక ప్రయోగం చేస్తూ ఉంటాడు. అంటే ప్రాణశక్తి మీద కొంచెం సులువుగా అర్థం అవ్వాలంటే. అంటే ప్రాణశక్తి పుట్టించడం ఎలాగా తెలుసుకోవాలని ఒక క్యూరియాసిటీ ఉండేదనమాట. దాని ఫ్రెండ్ అంటాడు, "ఇలాంటి ప్రయత్నాలేమి ప్రయోజనం ఉండదు. ల్యాబుల్లో చేసేది కాదిది. ఇదసల మనకు అందదు. మనకు అవగాహన అవ్వదు. ఇదంతా వృధాశ్రమ" అంటాడు. మరి ఎలా కనుక్కోవడం? ఈ ప్రాణశక్తిని పుట్టించడం అన్న విషయం ఎలా కనుక్కోవాలి అంటే, మా నాన్నగారు ఒక గురువు గారి దగ్గరికెళ్తారు. ఆయనకి 104 సంవత్సరాలు. ఆయన దగ్గరికెళ్ళమని చెప్తాడు. వెంటనే ఇమ్మీడియేట్‌గా ఫిలిప్‌లో ఉన్న తపన ఏం చేస్తుందంటే, ఆ గురువు దగ్గరికి తీసుకెళ్తుంది. గురువు ఇతన్ని చూడగానే "నీవు ప్రాణశక్తి గురించి పరిశోధన చేస్తున్నావా?" అంటాడు. చెప్పడు చూడండి. ఫిలిప్ ఏం చెప్పకపోయినా కూడా వెంటనే గురువు ఇతన్ని చూడగానే చెప్తాడు. ఈ ఫిలిప్ ఆశ్చర్యపోతాడు. అప్పుడు వెంటనే ఏం చేస్తాడంటే ఆ గురువు అతను ఎదురుగుండానే, ఫిలిప్ ఎదురుగుండానే నడుస్తున్న ఒక చీమో, దోమో ఏదో సంథింగ్ దాన్ని ఫట్టుమని కొడతాడు. అది చచ్చిపోతుంది.
అయ్యో! నా వలన ఆ ప్రాణిని చనిపోయింది అని బాధపడుతుంటే, మళ్ళీ ఏదో మంత్రం చేసి బతికించేస్తాడు గురువు. సెకండ్స్‌లో అన్నమాట. ఇది చూసేసరికి అతనికి ఆశ్చర్యమేసేస్తుంది. చాలా ఆశ్చర్యమేసేసి ఆ గురువు మీద నమ్మకం కూడా కలుగుతుందన్నమాట. కలిగితే అప్పుడు గురువు చెప్తాడు. స్వామి ఫిలిప్ అంటాడు. "స్వామి మీరొక చమత్కారం చేశారా?" అని అడుగుతాడు. అంటే ఇది చమత్కారమే కదా! మరి ఇలా చంపేసి, అలా మంత్రమేసి బతికించేసాడంటే అదొక చమత్కారం. అంటే కాదు ఇది కూడా ఒక శాస్త్రీయమైన చమత్కారమే అన్నట్ట గురువు. అంటూ ముందు నువ్వు బాగా చదువుకో. అంటే ఇలాంటి వాటి గురించి అనవసరంగా ఎడ్యుకేషన్ పాడు చేసుకోకు. బాగా చదువుకో. నీకు నిజమైన గొప్ప సద్గురువు దర్శనం కలుగుతుందని ఆశీర్వదించాట ఆ గురువు. అంటే అప్పుడే ఒక విత్తనం పడిపోయింది. ఆ గురువు ఏం చెప్తున్నాడు? ఇలాంటి వాటి గురించి నువ్వు దీని మీద పెట్టకు దృష్టి. నీ చదువేంటో ముందు అది కంప్లీట్ చేసుకో. గురువే గురువు దర్శనానికి నువ్వు అర్హుడివి. కాబట్టి ఆ గురువు దర్శనం అవుతుంది కనుక ముందు చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టు అని చెప్పాట. ఓ సంవత్సరం తర్వాత ఫిలిప్ ఏం చేశాడంటే ఇంగ్లాండ్ నుండి టిబెట్‌కెళ్ళాట. అప్పుడు అతనికి గురువు గుర్తుకొచ్చాడు. యెస్ నేను టిబెట్‌లోనే కదా ఈ గురువుని కలిసాను. ఆయన ఎలా ఉన్నారో చూద్దామని చెప్పి మళ్ళీ ఆయన దగ్గరికెళ్తాడు. ఆయనేంటంటే ఆఖరి గడియల్లో ఉంటాడట. చూడగానే ఫిలిప్‌ని గుర్తుపట్టి ఏం చెప్తాడంటే, "ఈసారి నీ గురువులకు గురువైన సద్గురువుని కలుసుకుంటావు" అన్నట్ట. చూడండి. అంటే అంటూ పైగా ఒక చిన్న క్లూ కూడా ఇచ్చాట. "నువ్వు భారతదేశంలో పూనా నగరం వెళ్ళు. అక్కడ నీకు సద్గురువు దర్శనం అవుతుందని." ఫిలిప్‌కసలే చాలా తపనుంది. ఒక సద్గురువుని కలవాలి. అసలు ఈ ప్రాణశక్తి ఏంటి? ఇవన్నీ కనుక్కోవాలని చాలా క్యూరియాసిటీ ఉండడం వల్ల వెంటనే అతను ఈ గురువుగారి ఆర్డర్ ప్రకారం ఈ సద్గురువుని గాలించడం కోసం అతనేం చేస్తాడంటే పూనాకొస్తాడు. చాలా మందిని కలుసుకుంటాడు. అందరూ కూడా భారతదేశంలో చాలా మంది దొంగ సాధువులుంటారు. మోసపోతావు, డబ్బు పోతావు, ఎందుకొచ్చిన తలనొప్పి, నువ్వు వెళ్ళిపో వెనక్కి అంటారు. అయినా సరే పాపం చాలా వెతుకుతాడు. కానీ ఎవ్వరి మీద గురి కుదరదు ఇతనికి. ఇంకెందుకు అనవసరం టైం వేస్ట్ అయిపోతుందని చెప్పి తిరిగి వెళ్ళిపోదామని చెప్పి హోటల్ రూమ్‌కొస్తాడనమాట. ఇతను హోటల్ రూమ్‌కొచ్చేసరికి చాలా విసుగ్గా ఉంటాడు. ఎందుకంటే అనుకున్న పని జరగలేదు కదా! అసలైన గురువుని కలవలేదు. ఆ గురువేమో గురువుని కలుస్తానని చెప్పాడు. అది జరగలేదు. రాత్రి 9 గంటల ప్రాంతంలో అతను హోటల్‌లో పడుకునుంటే అండి, ఒక తలుపు కొట్టిన శబ్దం వినిపిస్తుంది ఫిలిప్‌కి. ఎవరో ఒక వ్యక్తి వచ్చి హోటల్ మేనేజరు ఆహ్, ఒ వచ్చి పిలుస్తాడు. "మీకోసం ఎవరో మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు. అతనేదో మీకు సందేశం ఇస్తాట" అని. అంటే "నేనెవరి సందేశాలు వినను. నాకు నిద్రొస్తోంది" అంటాడు. కాదు కాదని చెప్పి మళ్ళీ తలుపేసేస్తాడు. మళ్ళీ ఆ మేనేజర్ మళ్ళీ తలుపు కొట్టి, "లేదు అర్జెంట్ సందేశంట మీకివ్వాలట" అంటే తీస్తాడు తలుపు. అతను వచ్చిన వెంటనే అతను మండలి సభ్యుడండి. మెహర్ బాబా మండలి సభ్యుడు. అతను వస్తూనే, "మీ పేరు మిస్టర్ ఫిలిప్ కదా!" అంటాడు. ఆశ్చర్యపోతాడు. ఒక పరిచయం లేని వ్యక్తి అర్ధరాత్రి వచ్చి తలుపు కొట్టి, "మీరు ఫిలిప్ కదా!" అని అడిగితే, "అవును. అయితే ఏంటి?" ఇంకా విసుగ్గానే ఉన్నాడు. ఎందుకంటే అసలేంది గురువు దర్శనం అవ్వలేదనే ఇదిలో ఉన్నాడు. నేనేమి చెప్పలేను కానీ, నా పేరెలా తెలిసిందని అడుగుతాడు. నేనేమి చెప్పలేను కానీ, నా గురువైన మెహర్ బాబా మిమ్మల్ని ఈ హోటల్‌లో కలిసి, మీరు ఆయన్ను రేపు ఉదయం 9 గంటలకి ఈ కాగితంపై ఉన్న అడ్రెస్‌లో ఇష్టమైతే కలవచ్చని చెప్పమన్నారని, ఇక నేనెళ్తానని గుడ్ బై చెప్పేసాడతను. ఇంకేం మాట్లాడలే. బాబా ఏం చెప్పారో అదే చేస్తారని వాళ్ళు ఇంక ఒక్కటి కూడా పక్కకెళ్ళదు మండలి వాళ్ళు. ఇతను ఆశ్చర్యం నుంచి ఇంకా తేరుకోలేదు. నా పేరెలా తెలిసింది? ఈ మెహర్ బాబా ఎవరు? నేనేంటి ఆ టైంలో కలవడం? ఇప్పటికే దొంగ సాధువులందరినీ కలిసాను. మళ్ళీ ఇంకో దొంగ సాధువా? అనుమానం వచ్చేస్తుంది తనకి. అతను "ఒక్క నిమిషం ఉండండి. నా పేరెలా మీకెలా తెలిసింది?" అడిగాడు మండలిని. అంటే మేనేజర్ అడిగి మాత్రం తెలుసుకోలేదు అన్నట్టు మండలి. చూడండి. అంటే మేనేజర్‌ని అడిగితే చెప్పేస్తాడు కదా! ఫిలిప్ అని. "మెహర్ బాబాయే మీ పేరు, మీరున్న ఈ హోటల్ పేరు చెప్పి నన్ను పంపించారు. మీరు ఆయన కోసం వెదకడానికే పూనా వచ్చారని ఆయనే చెప్పారు. మెహర్ బాబా సందేశాన్ని మీకు వినిపించాను. ఇక మీ ఇష్టం. వస్తారా? రారా అన్నది మీ ఇష్టం. కానీ మేనేజర్ ద్వారా మాత్రం మేము ఎంక్వైరీ చేయలేదు. బాబాయే డైరెక్ట్‌గా మీ దగ్గరికి నన్ను పంపించారని" చెప్పాడు మండలి సభ్యుడు. ఆ వచ్చిన వ్యక్తి అడ్రెస్ కాగితాన్ని తీసుకోలేదు. ఇంకా అతను ఆశ్చర్యంలో ఉన్నాడు. నమ్మకంగా కూడా లేదు కదా! చేతికిచ్చిన కాగితాన్ని కూడా అందుకోలే. అంటే అడ్రెస్ కాగితాన్ని. అందుకని ఆ మండలి సభ్యుడు ఏం చేశాడు, అక్కడ టేబుల్ ఉంటే ఆ టేబుల్ మీద పెట్టేసి వెళ్ళిపోయాట. ఫిలిప్ ఇంకా ఆశ్చర్యంలో ఆలోచిస్తున్నాడు. మెహర్ బాబాను కలవడంలో తప్పేమీ లేదు కానీ, ఈ గురువులందరూ కపటత్వం ప్రదర్శిస్తారు. ఈ మెహర్ బాబాని కలుసుకోవడం వల్ల నేను కొంచెం జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ఏం జరుగుతుందో ఏంటో ఇలా సంశయంలో మనసులో బోలెడు ఆలోచనలొచ్చేస్తూ ఉంటాయి. ఈలోగా
ఒక్క సెకండ్ అండి. అతను వెళ్తాడు. ఇతని మనసులో ఆలోచన వస్తుంది. వెంటనే అతని రూమ్‌లో ఫోన్ రింగ్ అవుతుంది. ఎత్తేసరికి ఏమనంటాడంటే, ఆ వచ్చిన వ్యక్తే ఫోన్‌లో మాట్లాడతాడు. ఏమని చెప్తాడంటే, ఎంత సెకండ్స్‌లో తండ్రి చర్యలు ఎలా ఉంటాయో అన్నది చూడు ఇక్కడ మనకి ఈ సంఘటన ద్వారా తెలుస్తుంది. ఆ వచ్చిన వ్యక్తే ఫోన్‌లో మాట్లాడుతూ, "నా గురువైన మెహర్ బాబా యొక్క దివ్యత్వాన్ని మీరు అనుమానిస్తున్నారు కాబట్టి, ఆయనను దర్శించడం వల్ల మీకేమీ ప్రయోజనం ఉండదని, అందువల్ల దర్శనం కోసం రేపు మీకిచ్చిన అవకాశాన్ని రద్దు చేశామని, ఈ విషయాన్ని మీకు తెలియజేయమని ఇప్పుడే నాకు మెహర్ బాబా చెప్పారని" చెప్పి వెంటనే ఫోన్ పెట్టేసాట. ఫిలిప్ ఏం చెబుతున్నాడో కూడా వేచి చూడకుండా, ఫిలిప్ నుంచి ఏ రెస్పాండ్ ఆశించకుండా వెంటనే ఫోన్ పెట్టేసాడు. అసలు అన్ని సెకండ్స్‌లో జరిగిపోతున్నాయి. ఫిలిప్‌కి చాలా బాధనిపించింది. అయ్యో! నా గురువు చెప్పిన గురువు ఇతనేనేమో! నేను అనవసరంగా ఇలా అనుకున్నానే అనుకున్నాడు. అతను చాలా సేపు అసలు తనను తను మామూలుగా అవ్వలేకపోయాడు. తర్వాత కాసేపు కొంచెం శాంతించి, నేను మెహర్ బాబాని నిజంగానే శంకించాను కదా! అప్పుడు అనిపించింది అతనికి. కాపోతే ఇవన్నీ ఎలా తెలుసు? ఏమీ ఎక్కడో మారుమూల హోటల్‌లో ఉన్న ఇతన్ని మెహర్ బాబా డైరెక్ట్‌గా పంపించడం ఏంటి? కలవమనడం ఏంటి? అడ్రెస్ ఇవ్వడం ఏంటి? మళ్ళీ వెంటనే మనసులో మాట తెలిసిపోయినట్లుగా నువ్వు రావక్కర్లేదని చెప్పి దర్శనాన్ని క్యాన్సిల్ చేయడం ఏంటి? ఇవన్నీ కూడా అతనికి చాలా ఆశ్చర్యాన్ని కలిగించాయి. తన శిష్యుని ద్వారా గ్రహించి ఆయన నాకిచ్చిన అవకాశాన్ని రద్దు చేశారని చాలా బాధపడ్డాడు ఫిలిప్పు. ఫిలిప్ మళ్ళీ నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు. నిద్రలో అతనికొక వింత స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో అతనికి టిబెట్‌లోని గురువు కనబడి, "ఓ యువకుడా! నీ ఎడల జాలి పడుతున్నాను. నీకు నిజమైన సద్గురువును చూసే అవకాశం కలిగినా, నీ సందేహాలతో దాన్ని పోగొట్టుకున్నావు" అని అదృశ్యమయ్యాడు గురువు. ఫస్ట్ ఒక గురువుని కలుసుకున్నాడు కదా టిబెట్‌లో. ఆ గురువు కల్లో కనిపించాట. "అయ్యో! ఎంత ఎంత మూర్ఖుడివి నువ్వు. నిజమైన సద్గురువు ఎదురు పడితే నువ్వే అవకాశాన్ని ఎందుకు జారవిడుచుకుంటావు" అని చెప్పి హెచ్చరించినట్లుగా అనిపించట. వెంటనే మెలుకువొచ్చేసింది. ఇంక అవకాశం ఈ రద్దు చేయబడినా కూడా, బాబా వద్దని అన్నా కూడా, బాబాని ఎలాగైనా దర్శించాలనే దాంతో అతను వెంటనే అడ్రెస్ ఉంది కదా! ఆ కాగితం పట్టుకుని పొద్దున్న 8 గంటలకల్లా బండ్ గార్డెన్ రోడ్‌లో గురుప్రసాద్ అనే భవనం ముందుకు చేరుకున్నట్ట ఫిలిప్. అప్పటికే వందల సంఖ్యలో జనం గేటు దగ్గర వెయిట్ చేయడం. కొద్దిసేపు బాబా బ్యాడ్జ్ ధరించిన ఒక అమెరికన్ గేట్ దగ్గరికొచ్చి పర్టిక్యులర్‌గా ఇంత వందల మంది బాబా దర్శనం కోసం వెయిట్ చేస్తుంటేటండి, ఒక అమెరికన్ అతనొచ్చి మాత్రం ఫిలిప్ ఎవరు అని అడిగేటండి. అసలు బాబా కమాల్ ఎలా ఉంటుందో చూడండి. రద్దు చేసేసానని చెప్పిన బాబా, పర్వాలేదు రద్దు చేసినా దూరం నుండైనా బాబాని దర్శించుకుంటాననే ఆతృతో వచ్చిన ఇతన్ని, ఆ వందల మందిలో ఎవరు నన్ను గుర్తిస్తారు? అసలు నేనెవరికి తెలుసిక్కడ అని అనుకుంటూ ఉంటే, ఒక అమెరికన్ అతనొచ్చి ఫిలిప్ ఎవరు అని అడిగాట. నేనే చెప్పి ఫిలిప్ గేట్ వద్దకు వెళ్ళడం, లోపలికి రమ్మంటూ గేటును కొంచెం తెరిచారట. అందరికీ లోపలికొచ్చేస్తారని అతనొక్కడిని లోపలికి పిలిపించి, "ఉండండి ముందు నా టాక్సీ డ్రైవర్‌కి డబ్బులిచ్చేసొస్తాను" అన్నాడు ఫిలిప్. చూడండి ఇక్కడ అంటే సర్వజ్ఞుడు అనడానికి ప్రతి సెకను బాబా అబ్జర్వేషన్‌లో ఉన్నాడతను. నేను టాక్సీ డ్రైవర్‌కి డబ్బులిచ్చేసొస్తానని ఫిలిప్ వెనక్కి తిరిగితే, అమెరికన్ అతను అన్నట్టండి. మీరెలా డబ్బిస్తారు? ఎందుకంటే నన్ను డబ్బు తీసుకుని వెంటనే వెళ్ళి, మీ టాక్సీ వానికి డబ్బు ఇవ్వమని, మీరు మీ పర్సు హోటల్ రూమ్‌లో మరిచారని బాబా నాకు చెప్పారు అన్నట్టండి. ఆ అమెరికా అతను. మీరెలా డబ్బులిస్తారు? మీ దగ్గర పర్సు లేదు కదా! మీరు హోటల్ రూమ్‌లో మర్చిపోయారని బాబా చెప్పారు. ఇవన్నీ అసలు ఎంత షాకింగ్‌గా, ఎంత ఫిలిప్‌ని బాబా దగ్గరుండి అబ్జర్వ్ చేస్తున్నారన్నది ఆయన సర్వజ్ఞతకి ఇవన్నీ కూడా నిదర్శనాలు. దానితో ఫిలిప్పు కంగు తిన్నాడు. జేబులో తడిమి చూసుకుంటే నిజంగానే తన పర్సు మరిచి వచ్చాడు. జేబులో డబ్బుల్లేవు. పర్సు టేబులుపై పెట్టి తొందరలో మరిచిపోయానేమో అనుకున్నాడు. ఫిలిప్పు పిలవడానికి వచ్చిన ఆ అమెరికన్ వ్యక్తి కారు అద్దెను ఆ డ్రైవర్‌కి చెల్లించి, ఆ ఫిలిప్‌ని లోపలికి తీసుకుని వెళ్ళాడు. వచ్చిన వారందరినీ దర్శనం కోసం 5 నిమిషాలు ఆగమన్నారు. కానీ ఫిలిప్ మనసు లోపల ఎంతో ఆత్రుత. బాబాను ఎప్పుడు కలుసుకుంటానా అనే తొందరలో ఉన్నాడు అతను. అతనిని లోపలికి తీసుకుని వెళ్ళిన అమెరికన్ను ఇలా అన్నాడు. చూడండి, బాబా నిన్ను ప్రేమిస్తున్నాడు కదా! ఆయన అవతారుడు కనుక ఆయనకన్నీ తెలుసు. నువ్వు ఆయనను దర్శించాలనుకుంటున్నావా? లేక ఇంకా ఆయన దివ్యత్వాన్ని సందేహిస్తూ ఉన్నావా? అడిగాడు అమెరికా అతను. అడిగితే ఫిలిప్ అన్నట్ట, ఆయన్ని చూడడానికే నేను చచ్చిపోతున్నంత తపనతో ఉన్నాను.
అంతేకాదు నన్ను క్షమించమని వేడుకుంటాను అన్నట. బాబు కాదు, ఆయన దివ్యత్వాన్ని పరీక్షించడం కాదు. ముందు ఆయన చూసియాలి. ఆయన చూసేసి క్షమాపణలు అడగాలి. ఎందుకంటే దొంగ గురువులతో పోల్చాడు కనుక అన్నట్ట. అయితే నాతో లోనికి రాని, ఆయన ఆదేశాలు మనం సంతోషంగా పాటించాలి. ఎందుకు, ఎందువలన అని ప్రశ్నించకూడదు. రండి లోపలికి అని చెప్పి అమెరికా అతను లోపలికి తీసుకెళ్ళాట. అలా మొట్టమొదటిసారిగా నేను బాబా దర్శనం చేసుకున్నాను. ఆ అనుభవాన్ని వర్ణనలు లేకుండా చెబుతూ ఆ ఫిలిప్ అంటాట, భగవంతుడు మానవ రూపధారి అయి వస్తే నా ఎదుట ఉన్న ఈ మెహర్ బాబా లాగానే ఉంటాడు అన్నట్ట. ఇంక చూసిన వెంటనే, బాబాని చూసిన వెంటనే గురువని కూడా అనలేదు చూడండి. సద్గురువు కోసం వచ్చాడు. భగవంతుడే దొరికేశాడు ఈయనకి. ఐఎస్ భగవంతుడనేవాడు మెహర్ బాబా ఉంటే ఇలాగే ఉంటాడు అనిపించింది. ఇటువంటి అద్భుత భావన బాబాను చూడగానే నాకు కలిగింది అన్నాడు ఫిలిప్పు. మెహర్ బాబా చిరునవ్వుతో అతనితో ఇలా అన్నారు. ఫిలిప్, నీవు నాకు ప్రియమైన వాడవు, రా వచ్చి ఆలింగనం చేసుకో అన్నారు బాబా. ఫిలిప్పు బాబా వద్దకు వెళ్ళి ఆయన ఒడిలో వాలగానే శాంతి, ప్రేమల స్వర్గధామమే అయిన ఆయన హృదయ ధామంలో విశ్రాంతి పొందుతున్నట్లు భావించాడు. కొద్ది క్షణాల తర్వాత ఇరిచ్చి ద్వారా అతనికి బాబా ఇలా వివరించారు. బుద్ధావతార కాలం నుండి బాబా అతన్ని ప్రేమిస్తున్నారని, అందుకే అతను టిబెట్లోని బౌద్ధ సన్యాసి వద్దకు వెళ్ళాడని, అతడే ఫిలిప్కి మొదటి గురువని, ఎప్పుడూ అతన్ని గౌరవించమని, అతడి శరీరం వదిలి మెహర్ బాబాలో విశ్రాంతి గేకున్నాడని చెప్పాడు బాబా ఇరిచ్చి ద్వారా. అంటే బుద్ధావతారం నుంచి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు నాకు తెలుసు, అందుకే నువ్వు బౌద్ధ సన్యాసిని ముందు కలిశావు కనుక అతనే నీ గురువు. ముందు అతని గౌరవాన్ని అలాగే ఉంచుకో. ఆ మెహర్ బాబా దగ్గరికి వచ్చినందుకు చాలా సంతోషం, బాబా కూడా సంతోషించారని చెప్పడం, ఇవన్నీ బాబా సౌజన్యం చేసి ఇది చెప్పాట. అతడు మిగతా వారితో కలిసి అల్పాహారం తీసుకుని మళ్ళీ వెళ్లి బాబా ఆదేశానుసారం బాబా పాదాల వద్ద కూర్చున్నాడు. మధుసూదన్ బృందం భజనలు పాడుతుండగా వాటి అర్థాన్ని అతనికి స్పష్టంగా చెప్పారు బాబా. ఎదురు ప్రశ్నించకుండా చెప్పింది చేస్తే చాలా సంతృప్తి చెంది సంతోషిస్తానని బాబా సూచించారు ఫిలిప్కి. వెంటనే ఫిలిప్ని పిలిచి బాబా ఇంకా ఇలా చెప్పారు. వచ్చి నన్ను ముద్దు పెట్టుకో అంటే వెళ్ళిపోదాం అనుకున్న అతన్ని వెనక్కి పిలిచారట బాబా. వచ్చి నన్ను ముద్దు పెట్టుకో, వెంటనే రైల్లో బొంబాయికి వెళ్ళి అక్కడి నుండి నిన్న రాత్రి నీవు నిర్ణయించుకున్నట్లుగా వెళ్ళిపో అంటే వెళ్ళిపోదాం అనుకున్నాడు తిరిగి తన టిబెట్ ఎక్కడికో. అందుకని బాబా అన్నట్ట, వెళ్ళిపోతున్నావు కనుక నన్ను ముద్దు పెట్టుకో, ఈ 2 రోజుల్లో నువ్వు అక్కడికి వెళ్ళిపోవాలి, అక్కడ నీ ప్లేస్కి వెళ్ళిపోవాలి అన్నట్ట. కానీ అతనికి ఇష్టం లేదు, బాబాని వదిలి వెళ్ళాలంటే చాలా బాధగా ఉంది. అది ఒక చాలా బాధాకరంగా అనిపించి, కానీ బాబాకి విధేయుడే ఉండాలి కదా. అందుకని బాబా చెప్పినట్లుగానే బాబాని ముద్దు పెట్టుకుని అతను ఆ ఊరు వెళ్ళిపెట్టండి. ఎందుకు బాబా అంత ఆర్డర్స్ వేశారు అంటే, 2 రోజులకు తర్వాత అతను జాయిన్ అయితే కనుక ఉద్యోగం పోయి ఇంకో అతను కొత్త అతను జాయిన్ అయిపోతాడనమాట. అది అతనికి నష్టం కాకుండా బాబా అతను వచ్చిన కోరిక తీరిపోయింది కనుక అందుకని బాబా వెంటనే తిరిగి వెళ్ళిపోమన్నారు. దానివల్ల అతని ఉద్యోగాన్ని కూడా బాబా సంరక్షించి అతన్ని తన ప్రేమలో తీసుకుని అతనికి ఆ దర్శన భాగ్యాన్ని ఇచ్చారు. అంటే అతను ఎంత ప్రిపేర్డ్ అయిన సోలు, వచ్చాక అతను ఎంత ఆనందాన్ని పొందాడు. బాబా యొక్క సర్వజ్ఞతను ప్రతి ఇంచి ఆ హోటల్ రూమ్ నుంచి స్టార్ట్ చేసి బాబా దర్శనం వరకు ప్రతి సంఘటన కూడా అతనికి మంచి అనుభూతుల్నే ఇచ్చాయి అని రాస్తున్నారు. అంటే మెహర్ బాబా సర్వజ్ఞుడు, మన జీవితాల్లో ఏం జరిగినా ఆయనకి తెలుస్తుంది అనడానికి ఇది ఒక చక్కని నిదర్శనం అండి. అంటే పరశు అలా మర్చిపోయాడని బాబాకి ఎలా తెలిసింది? అతను టిబెట్ నుండి వచ్చి ఓ గురువు కోసం అన్వేషిస్తున్నాడని బాబాకి ఎలా తెలిసింది? ఆ హోటల్ రూము డైరెక్ట్‌గా అతని దగ్గరికే వెళ్లి అది ఇవ్వడం, ఇవన్నీ కూడా బాబా యొక్క సర్వజ్ఞతకి తార్కాణం. మరి ఇంకొక సంఘటన చెప్పేసి ముగించేసుకుందాం మనం. బాబా సర్వజ్ఞుడు అనడానికిటండి అంటే ఎప్పుడంటే 68 ఆ టైంలో, అంటే ఇంక శరీరం చాలించే ముందు రోజులమాట. చాలా బాధగా బాడీ అంతా దాంతో చాలా బాధపడుతున్నారు బాబా. ప్రేమికుల నుంచి ఉత్తరాలొచ్చేస్తున్నాయి. అప్పుడు బాబా ఏం చేస్తారంటే, నన్ను ఇబ్బంది పెట్టొద్దు ఇరిచ్చి, నువ్వే సమాధానాలు ఇచ్చేసేయి ఆ ఉత్తరాలకి అంట. ఇరిచ్చి ఎలా ఇవ్వగలడు? ఈ కొత్త బాధ్యత ఇరిచ్చిని చాలా ఇబ్బంది పెట్టింట. నాకేం తెలుస్తుంది బాబా అన్నాడు. కానీ బాబా ఆర్డర్ కదా! ఇస్తున్నాడు సమాధానాలు. కానీ అతనికి సంశయం ఉంది కదా! నేనిస్తే సమాధానం అది బాబా సమాధానం ఎలా అవుతుంది? ఇదొక సంశయం ఉంది. అందుకని
బాబా ఏం చేశారంటే ఇరిచ్చికి ఒక సందేశం పంపించారట. ఏమని? నేను ఏమీ తెలియనట్టు కనబడతాను కానీ నాకన్నీ తెలుసునని బాగా తెలుసుకో అని ఒక సందేశాన్ని ఇరిచ్చికి పంపించారు. అంటే రాసేది ఇరిచ్చి కాదు. అక్కడ బాబా రాయిస్తున్నారు సమాధానాలు. కానీ ఇరిచ్చి ఏమనుకుంటున్నాడు? నా సమాధానాలు బాబా సమాధానాలు ఎలా అవుతాయి అనుకున్నాడు. వెంటనే బాబా మెసేజ్ పంపించారు. నేను ఏమీ తెలియనట్టు కనబడతాను గాని నాకన్నీ తెలుసునని బాగా తెలుసుకో అని బాబా సందేశం ఇచ్చారు. ఆ సమయంలో ఇరిచ్ ఏం చేస్తున్నాడంటే, ఒక భర్త చనిపోయిన ఒక బాబా ప్రేమికురాలికి ఓదారుస్తూ ఉత్తరం రాస్తున్నాడు. అదేమైంది? పొరపాటున ఆవిడకెళ్ళవలసింది వేరే ఆవిడకెళ్ళిపోతుంది. దాంతో ఇరిచ్ చాలా గాబరా పడిపోతాడు. అంటే విడోకి వెళ్ళవలసింది ఒక మ్యారేజ్ అయిన ఆవిడ దగ్గరికెళితే, నీ భర్త చనిపోయినందుకు బాబా ధైర్యంగా ఉండమన్నారు. ఇలాంటి పదాలన్నీ వాడుతూ వెళ్ళిన ఉత్తరం ఇంకో ఆవిడకెళ్ళిపోయింది. దాంతో ఇరిచ్ చాలా కంగారు పడిపోయాట. ఓ 2, 3 సంవత్సరాల తర్వాత ఆ ఉత్తరం అంటే వెళ్ళవలసిన ఆవిడ దగ్గరికెళ్ళకుండా వేరే ఆవిడ దగ్గరికెళ్ళింది చూసారా? ఆవిడే వచ్చించండి రిచ్ దగ్గరికి. కంగారు పడ్డాడు. ఇంక మరి బాబా ఇచ్చని వదిలేసాడు. 2, 3 ఇయర్స్ తర్వాత ఆవిడ బాబా ఇరిచ్ దగ్గరికొచ్చింట. వచ్చి మెహర్ బాబా ఎంత గొప్ప ప్రభువు అందుట. అంటూ ఎంత గొప్పవాడు నా ప్రభువు ప్రీతమ బాబా! మీ చేత ఆ ఉత్తరం రాయించారు చూసారా? ఆ సమయానికి నా భర్త ఆకస్మికంగా నన్ను విడిచి వెళ్ళిపోయాడు. చూడండి బాబాకి ఎంతలా తెలుసు. అంటే ఆ టైంకి ఆవిడ ఆ మనోవేదన తీర్చడం కోసం బాబాకి తెలుసు కనుక ముందే ఉత్తరం అందేసింది. అంటే సరిగ్గా ఆ టైంకి అందింది. నేను ఆ సమయానికి నా భర్త ఆకస్మికంగా నన్ను విడిచి వెళ్ళిపోయాడు. నేను నిండా విచారంలో మునిగి ఉన్నాను. ఇది ఎవరికీ తెలీదు. కానీ మీ ఉత్తరం వచ్చింది. బాబా ప్రేమ భరోసాతో నన్ను ఎంతగానో ఓదార్చింది ఆ ఉత్తరం అని చెప్పింట. అంటే మనం అనుకుంటాం మనమే పంపించేస్తాం, మనమే చేసేస్తున్నాం అని. కానీ తండ్రికి అన్నీ తెలుసు కనుక ఎవరికి పంపాలో కరెక్ట్ అడ్రస్‌కే వెళ్ళిందది. అది బాబా చర్య. ఇరిచ్చి చేసిన చర్య కాదు. కానీ ఇరిచ్చి గాబరా పడినా కూడా కరెక్ట్ అడ్రస్‌కే వెళ్ళింది. ఆవిడకి ధైర్యాన్నిచ్చింది. అప్పుడు నాకు బాబా మాటలు గుర్తుకొచ్చాయి అంటున్నాడు ఇరిచ్చి. నాకేమీ తెలియనట్టు కనబడినా నాకంతా తెలుసునని బాగా తెలుసుకో అని ఈ బాబా మాటలు గుర్తుకొచ్చాయట ఇరిచ్చికి. అలా ఆయన సర్వజ్ఞత ప్రతి విషయంలోనండి. ప్రతి విషయంలో మండలందరికీ కూడా ఇలాంటి అనుభవాలు చాలా కోకొల్లలు. మండలిలో కూడా ఒకసారి ఇలాగే చాంజీ వంటలు చేస్తూ ఉంటాడు. అండి మెహర్ ఫోన్ చేస్తున్నాడు. వంటలు చేస్తూ ఉంటాడు కదా! ఒకసారి వంట సరిగ్గా చేయడమాట. బాబా చాలా కోప్పడిపోయి, నా ప్రేమికులు చంపేస్తావా అంటాడు. అంటే పాపం ఆ మాటకి చాలా బాధపడతాడు. బాబాకి సంతోషాన్ని ఇవ్వని ఇంక నా బతుకెందుకని చెప్పి కిచెన్‌లోకెళ్ళిపోతాడండి. వెళ్ళిపోయి స్టోర్ రూమ్‌లోకెళ్ళిపోయి చనిపోదాం అనుకుంటాడు. ఒక కత్తి తీసుకొని మెడ దగ్గర ఘాటు కూడా వేసేసుకుంటాడు. బాబా చప్పట్లు కొట్టి చాంజీ ఎక్కడున్నాడో పరిగెట్టుకు తీసుకురమ్మంటారు. అంటే బాబా క్లాపింగ్ కూడా రెండు మామూలుగా కొడితే మా సాధారణంగా, స్పీడ్‌గా కొడితే అర్జెంట్ అలా ఒక ఒక ఉంటాయన్నమాట. అది మండలికి తెలుసు. బాబా ఎప్పుడైతే స్పీడ్ క్లాపింగ్ కొట్టారో వెంటనే చాంజీ ఎక్కడున్నాడో గబగబా ఎళ్తే స్టోర్ రూమ్‌లో అప్పటికే చిన్న ఘాటు పెట్టేసుకుంటాడు. బాబా నిన్ను అర్జెంట్‌గా రమ్మంటున్నారంటే, లేదు లేదు తర్వాతొస్తాను. కాదు కాదు నువ్వు ఎలా ఉన్నావో అలా రమ్మన్నారంటే, అప్పుడు చాంజీ బాబా దగ్గరికెళ్తే బాబా అంటారు, "ఏం చేస్తున్నావు? తెలియనట్టే, ఏమీ తెలియనట్టే. అన్నీ తెలుసున్న తండ్రి." అంటే, "బాబా నాకు చాలా బాధనిపించింది. నిన్ను సంతోషపెట్టలేదు కదా! అందుకని నేను ఈ జీవితాన్ని వదిలేసుకుందాం అనుకుంటున్నానంటే." బాబా అడుగుతారు, "నువ్వు నాకు పూర్తి సమర్పణ అయ్యావా?" "యెస్ బాబా. సర్వస్వం నువ్వే బాబా. నీకే అన్నీ అప్పగించేశాను." "అయితే మరి నీ శరీరం?" మరి ఈ శరీరం కూడా నాదే కదా! నీ కళ్ళు, నీ ముక్కు, నీ చెవి, నీ తల అన్నీ నావే కదా! నావైన దానిని హింసించడానికి నీకెక్కడ హక్కుంది అంటారు బాబా. అప్పుడు చాంజీ కాళ్ళ మీద పడి బాధపడితే, అప్పుడు బాబా ఆలింగనం చేసుకొని ముద్దు పెట్టుకుంటారు. అంటే సర్వజ్ఞుడు ఆయనకి తెలీదు అని మనం అనుకుంటాం కానీ, అంతటా, అన్నిటా నిండై ఉన్నాడు అవతార్ మెహర్ బాబా అనే జ్ఞానంతోనే మనం ప్రార్థనలు చేయాలండి. ప్రార్థన అన్నది ఎందుకు బాబా ఇచ్చారు అంటే, మాయలో పడిపోయి మనం ప్రతిదానికి బెంబేలు పడిపోతూ ఉంటాం. కంగారు పడిపోతూ ఉంటాం. అది ధైర్యాన్ని ఇస్తుందండి పరవర్థిగారు ప్రార్థన. అందుకే దాన్ని బాబా తన పేరు లేకుండా యూనివర్సల్ ప్రార్థన అని ఎందుకు అన్నారు అంటే, ప్రతి ప్రేమికుడు లేదా భక్తుడు ఏ దేవుణ్ణి పూజించినా ఈ ప్రార్థన చేసుకుంటే ధైర్యంతో జీవితంలో ఏమొచ్చినా కూడా నా తండ్రి అండ నాకుందనే ధైర్యంతో జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళగలడు అనే ఉద్దేశంతో ప్రతి పదాన్ని బాబా ఎంత అద్భుతంగా పరవర్తి గారు ప్రార్థన ఇచ్చారు అంటే, నిజంగా ప్రార్థన చేస్తే ఒక్కొక్కసారి ఒక పదం దగ్గర ఆగిపోతాం కూడా మనం. ఎందుకంటే ఆ అనుభూతి కలుగుతుంది మనకి. అంటే ఇన్నాళ్ళ నుంచి బాబా విషయాలు తెలుసుకుంటున్నాం. బాబా సంగతులు తెలుసుకుంటున్నాం.
కొంత అయితే అవగాహన వస్తుంది మనకి. ఇంత కంగారు పడటం లేదు. ఇదివరకటంత కంగారు పడటం లేదు. ఓహో! ఇది బాబా ఇచ్చా అని తీసుకోవడానికి అవకాశం కల్పిస్తోంది నీ ప్రార్థన మనకి. అలాగే నిరంతర నామస్మరణ. నాకన్నా కూడా నా నామస్మరణకి శక్తి ఉంది అన్నారు బాబా. కాబట్టి సర్వజ్ఞుడైన, భగవంతుడైన, దైవీ మానవుడైన, సర్వోన్నతుడైన అవతార్ మెహర్ బాబా నీడలో ఉన్నాం కనుక సర్వము ఆయన దాటి ఏది వెళ్ళదు కనుక ఏది వచ్చినా కూడా తండ్రి నీ ఇచ్చ అనగలిగే స్థాయికి మనం ప్రేమికులందరం తయారవ్వాలని, దానికి ప్రభు కృప కూడా తోడవ్వాలని కోరుకుంటూ అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. పనిగిస్తారు. జై బాబా అండి. మెహర్ బాబా సర్వజ్ఞుడు అనే విషయానికి 2 ఉదంతాలు చెప్పారు. 2 ఉదంతాలు కూడా చాలా బాగున్నాయి. 2 కూడా యాప్ట్గా ఉన్నాయి. బాబా సర్వజ్ఞత్వానికి మంచి విషయాలు. కాకపోతే ఈ అవగాహన ఎవరికి కావాలో వాళ్ళకి కల్పించాల్సిన అవసరం లేదు. ఈ అవగాహన లేని వాళ్ళకి ఆయన ఇలాంటి ఇన్సిడెంట్స్ క్రియేట్ చేసి కల్పిస్తూ ఉంటాడు. కాకపోతే ఆయన హక్కును చేర్చుకోవాలి అనుకున్నట్లయితే ఎవరికైనా సరే ఆ అనుభూతులు కలిగిస్తాడు. ఆయన ఇచ్చ అలా ఉంది. అలాగే ఆ సైంటిస్ట్ ఫిలిప్స్ కూడా మంచి లక్కీ సోల్ ఆయన. ఆ విధంగా అవతార్ పురుషుని కలుసుకున్నాడు. సరే, ఆయన రీసెర్చ్ గురించి మనకి పూర్తిగా ఇంకా తర్వాత విషయాలు మనకు తెలియదు. మరి ప్రాణవాయువు గురించి ఏం కనుక్కున్నాడు అనే విషయం మనకు తెలియదు అనుకోండి. ఓకే, మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు. ఇప్పుడు సంకీర్తన కార్యక్రమంలో కనక మహాలక్ష్మి గారు ఉన్నారా? మీరు ఒక పాట పాడండి. తర్వాత ఉమారాణి గారు ఒక పాట పాడతారు. ఆయన వీళ్ళు లేడు, ఆయన ప్రకాశం గారు వెళ్ళిపోయాడు. జై బాబా అండి, పాడుతున్నారా? జై మేర్ బాబా సార్. చిన్న అనౌన్స్మెంట్ సార్. చెప్పండి. గుంటూరు బాబా ప్రేమికులు సుబ్బారావు మార్కెటింగ్ డిప్యూటేట్ గా చేసి రిటైర్ అయ్యారు. గుంటూరులో పాటలు రాసుకుని పాటలు పాడుతూ ఉంటారు. సార్ మీకు తెలుసు ఆయన. అవునవునవును. ఆయన ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు బాబా చేరారు. అయ్యో. జై మెహర్ బాబా. మౌనంలో ఆయన బాబా ఎందుకు ఆయన ప్రేమను తలుచుకుంటూ మౌనంలో పాటిద్దాం. అవతార్ మెహర్ బాబాకి జై. గుంటూరు అండి, బివి సుబ్బారావు. తెలుసు. ఆయన పాటలు పాడేవాడు, పాటలు రాసాడు, క్యాసెట్లు చేశాడు కూడా చాలా. ఆయన జై బాబా అండి. ఇప్పుడు కనకమహేశ్వరి గారు పాడుతున్నారా? ఉమారాణి గారు మీరు సిద్ధంగా మీరు పాడండి. లేదా మల్లికార్జున గారు పాడండి. అవతార్ మెహర్ బాబా కి జై. సుబ్బారావు గారు మరణం ఇప్పుడే చూశాను, మెసేజ్ పెట్టాను. అవతార్ మెహర్ బాబా విజయవాడ సెంటర్ గ్రూప్లో మెసేజ్ పెట్టాను. తర్వాత మెహర్రాజన్ గారు ఇన్సిడెంట్ అది చాంజీ అని చెప్పారు. చాంజీ కాదనుకుంటా, అది విష్ణు మాస్టర్ అన్నట్టు గుర్తు నాకు. అవునండి, విష్ణు మాస్టరే, చాంజీ గారు కాదు, విష్ణు మాస్టరే. విష్ణు మాస్టర్. ఇది కూడా కొటేషన్ ఒకసారి మేము నాటకం వేసేటప్పుడు విష్ణు మాస్టర్ గా రమణ వేశారు. విష్ణు మాస్టర్, విష్ణు నారాయణ డియోర్. అతను కుర్రవాడప్పుడే, అంటే తండ్రి లేడు, తల్లి ఉండేది. అప్పుడే బాబా కస్బాపేటలో భజనలు చేసేవారు బాబా. అప్పటి నుంచే ఉన్నారు విష్ణు మాస్టర్ బాబాతోటి. విష్ణు మాస్టరే సరిగ్గా ఒక్కకపోతే అతను ఆత్మహత్య చేసుకుని ట్రై చేయడం, పిలిపించడం. అతనికి ఏమో కొంచెం చివాట్లు పెడితే, నీ శరీరం మీద నీకు హక్కు లేదు, శరీరం నాది కదా, నువ్వెలా ఆత్మహత్య చేసుకుంటావు అని చెప్పడం ఆ ఇన్సిడెంట్. అంటే పొరపాటు చెప్పుకుంటారు ఆవిడ చాంజీ అని. ఈ 2 సార్లు ఉన్నాయి. ఈ 2 విషయాలు చెప్పి చిన్న పాట పాడుతున్నాను. అవతార్ మెహర్ బాబాకి జై. బాబా బాబా ప్రేమమయ అవతార, ప్రేమవతార,
ఓ కలియుగ అవతారా కారుణ్య సుధాకారా ఓ కలియుగ అవతారా కారుణ్య సుధాకారా బాబా జై జై మెహరు జై జై దివ్య సనాతన జై 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 సర్వేశ జై సారీ సుందర రూప జై ఆనంద సుధాకర జై మెహరు జై 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 ప్రేమ పునీత జై జై ఓ కలియుగ అవతారా కారుణ్య సుధాకారా ఓ కలియుగ అవతారా కారుణ్య సుధాకారా ప్రేమకు ప్రతిరూపం బాబా మేహరు రూపం మోహన మౌని రూపం మోక్షమునొసగే రూపం మెహరు జై 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 ప్రేమ పునీత జై జై ఓ కలియుగ అవతారా కారుణ్య సుధాకారా ఓ కలియుగ అవతారా కారుణ్య సుధాకారా ధరణిని వెలసితివా బాబా మముదయ తలచి ధన్యుల చేసితివా బాబా మా స్థితి తెలిసి మెహరు జై 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 ప్రేమ పునీత జై జై ఓ కలియుగ అవతారా కారుణ్య సుధాకారా ఓ కలియుగ అవతారా కారుణ్య సుధాకారా బాబా జై జై మెహరు జై జై దివ్య సనాతన జై 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 సర్వేశ జై పాడెదని నామం బాబా మెహరు బాబా వేడెదని రూపం బాబా మెహరు బాబా మెహరు జై 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 ప్రేమ పునీత జై జై ఓ కలియుగ అవతారా కారుణ్య సుధాకారా ఓ కలియుగ అవతారా కారుణ్య సుధాకారా బాబా జై జై మెహరు జై జై దివ్య సనాతన జై 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 సర్వేశ జై ఓ కలియుగ అవతారా కారుణ్య సుధాకారా అవతార్ మెహర్ బాబాకి జై అందరికీ జై బాబా అండి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ ఆల్ జై బాబా అండి. ఇప్పుడు బరాట విశాల్ గారు పాడతారా? రాజువాణి గారు పాడతారా? జై బాబా అండి. పాడండి. అవతార్ మెహర్ బాబా కి జై. కంటిరే మెహరి సుని కనుల కరువు తీరగా కనుల కరువు తీరగా మన కర్మలెల్ల నసింపగా కంటిరే మెహరి సుని కనుల కరువు తీరగా కనుల కరువు తీరగా మన కర్మలెల్ల నసింపగా కంటిరే మెహరి సున్ కనుల కరువు తీరగా
ఎన్ని జన్మల పుణ్యమో ఇది, ఎన్ని నోముల ఫలితమో. ఎన్ని జన్మల పుణ్యమో ఇది, ఎన్ని నోముల ఫలితమో. మనసంత ఆతడు నిండెనే, మనసంత ఆతడు నిండెనే. మనకెంత భాగ్యము పట్టెనే. కంటిరే ఈ మేహరీసుని కనుల కరువు తీరగా, కనుల కరువు తీరగా. మన కర్మలెల్ల నసింపగా. కంటిరే ఈ మేహరీసుని కనుల కరువు తీరగా. రోజు రోజు స్మరణ చేయ రాతి మనసు కరిగిపోయే. రోజు రోజు స్మరణ చేయ రాతి మనసు కరిగిపోయే. ప్రేమ నెరుగని ఎడద నిండా, ప్రేమ నెరుగని ఎడద నిండా. ప్రేమ చేర్చెను తెలియకుండా, ప్రేమ చేర్చెను తెలియకుండా. కంటిరే ఈ మేహరీసుని కనుల కరువు తీరగా, కనుల కరువు తీరగా. మన కర్మలెల్ల నసింపగా. కంటిరే ఈ మేహరీసుని కనుల కరువు తీరగా. రామకృష్ణుల అందమా అది, బుద్ధదేవుని అందమేమో. రామకృష్ణుల అందమా అది, బుద్ధదేవుని అందమేమో. అందమంతా రూపు దాల్చి, అందమంతా రూపు దాల్చి. అవతరించెను పుడమి పైన, అవతరించెను పుడమి పైన. కంటిరే ఈ మేహరీసుని కనుల కరువు తీరగా, కనుల కరువు తీరగా. మన కర్మలెల్ల నసింపగా. కంటిరే ఈ మేహరీసుని కనుల కరువు తీరగా. చూపు మనపై బరపెనో సంస్కారమెల్లను పోవునో. చూపు మనపై బరపెనో సంస్కారమెల్లను పోవునో. రామచంద్రుని మనసునంతా, రామచంద్రుని మనసునంతా. ఆక్రమించెను కరువు తీరా, ఆక్రమించెను కరువు తీరా. కంటిరే ఈ మేహరీసుని కనుల కరువు తీరగా, కనుల కరువు తీరగా. మన కర్మలెల్ల నసింపగా. కంటిరే ఈ మేహరీసుని కనుల కరువు తీరగా. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి, అందరికీ జై బాబా అండి. జై బాబా అండి. ఇప్పుడు కోటేశ్వర గారు పాడండి. జై జై బాబా బాబా సార్. పాడుతున్నా. పాడుతున్నా, ఒక్క నిమిషం. అవతార్ మెహర్ బాబా की जय, अवतार मेहर बाबा की जय. ओ सर्व पोषका, ओ सर्व रक्षका, ओ सर्व साक्षी श्री मेहर बाबा. ओ सर्व पोषका, ओ सर्व रक्षका, ओ सर्व साक्षी श्री मेहर बाबा. ఆదియు అంతము లేని అద్వయుడవు నీవు, ఆదియు అంతము లేని అద్వయుడవు నీవు. నీ ప్రమాణమెవ్వరును ఎరుగనేరరయ్యా, నీ ప్రమాణమెవ్వరును ఎరుగనేరరయ్యా. అరే మెహరు, అరే మెహరు, మెహరు మెహరు, అరే హరే. అరే బాబా, అరే బాబా, మెహరు బాబా, అరే హరే. అరే మెహరు, అరే మెహరు, మెహరు మెహరు, అరే హరే. అరే బాబా, మెహరు బాబా, హరే హరే.
అంతట అన్నిట ఉండి అంతటికి ఆవలుండి ఆకాశము పాతాళము నిండి ఉన్న దివ్య శక్తి. అంతట అన్నిట ఉండి అంతటికి ఆవలుండి ఆకాశము పాతాళము నిండి ఉన్న దివ్య శక్తి. వ్యక్తుడవు అవ్యక్తుడవు అన్ని భూమికలను గలవు. వ్యక్తుడవు అవ్యక్తుడవు అన్ని భూమికలను కలవు. అన్ని భూమికలకు నీవు అతీతుడవు బాబా. అన్ని భూమికలకు నీవు అతీతుడవు బాబా. హరే మెహరు హరే మెహరు 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 హరే హరే. హరే బాబా హరే బాబా మెహరు బాబా హరే హరే. సర్వశక్తిమంతుడవు సర్వవ్యాపివి నీవు. అనంత జ్ఞాన శక్తి ఆనందము నీవు. సర్వశక్తిమంతుడవు సర్వవ్యాపివి నీవు. అనంత జ్ఞాన శక్తి ఆనందము నీవు. నీవు ప్రేమ సాగరుడవు జ్ఞానమే నీవు. నీవు ప్రేమ సాగరుడవు జ్ఞానమే నీవు. త్రికాలవేదివి సర్వోత్తముడవు. త్రికాలవేదివి సర్వోత్తముడవు. హరే మెహరు హరే మెహరు 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 హరే హరే. హరే బాబా మెహరు బాబా హరే హరే. ఆత్మలకెల్లా ఆత్మవు అనంత గుణ విశిష్టుడవు. పురాణ పురుషుడవు సర్వోత్తముడవు. ఆత్మలకెల్లా ఆత్మవు అనంత గుణ విశిష్టుడవు. పురాణ పురుషుడవు సర్వోత్తముడవు. ప్రభుడవు పరమేశ్వరుడవు పరుడవు పరాత్పరుడవు. ప్రభుడవు పరమేశ్వరుడవు పరుడవు పరాత్పరుడవు. ఈజద్ అనబడు ఏకైక పూజ్యుడవు. ఈజద్ అనబడు ఏకైక పూజ్యుడవు. హరే మెహరు హరే మెహరు 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 హరే హరే. హరే బాబా మెహరు బాబా హరే హరే. హరే మెహరు హరే మెహరు 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 హరే హరే. హరే బాబా మెహరు బాబా హరే హరే. హరే మెహరు హరే మెహరు 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 హరే హరే. హరే బాబా మెహరు బాబా హరే హరే. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికి జై బాబా. థ్యాంక్ యూ పనగేశ్వరరావు గారు. జై బాబా అండి. పుష్పలత గారు మీరు పాట పాడండి. జై బాబా పుష్పలత గారు. బాబా జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. ఇంతగా వేడినా పలుకవే మది వేదన రగిలెనో ప్రియతమా. మెహరు ప్రియతమా ఎంతగా వేడినా పలుకవే. తరచు నీదు పాద సేవ చేయలేదనా. అరసి నీదు బాట మసలలేదనా. తరచు నీదు పాద సేవ చేయలేదనా. అరసి నీదు ప్రేమ బాట మసలలేదనా. ఏమని నీవింతగా బదులు పలుకవు. ఏమని నీవింతగా బదులు పలుకవు. సుతులు వెతలు తీర్చు తండ్రి కలుకకూడదు. ఎంతగా వేడినా పలుకవే మది వేదన రగిలెనో ప్రియతమా. మెహరు ప్రియతమా ఎంతగా వేడినా పలుకవే. అంత ముందు దేహము ఏనాడో ఎచటనో చింత చేర్చి పలుకరించి చింతబాపు. అంత ముందు దేహము ఏనాడో ఎచటనో చింత చేర్చి పలుకరించి చింతబాపు. 700 మరలరాము. 700 మరలరాము. అంతవరకు వేచియుండవల్ల కాదు. ఎంతగా వేడినా పలుకవే మది వేదన రగిలెనో ప్రియతమా. మెహరు ప్రియతమా ఎంతగా వేడినా పలుకవే. నిండుకుండ తొనకదన్న సామెతున్నది.
దంబ మెరుగదన్న సూక్తి ప్రేమకున్నది, నిండుకుండ తొనకదన్న సామెతున్నది. దంబ మెరుగదన్న సూక్తి ప్రేమకున్నది, ఆడంబరముడగజేసి మనసు తీసుకో, ఆడంబరముడగజేసి మనసు తీసుకో, మనసు పోతే గాని నీలో మసలలేములే, ఎంతగా వేడినా పలుకవే, మది వేదన రగిలెనో ప్రియతమా, మెహరు ప్రియతమా, ఎంతగా వేడినా పలుకవే. మెహర్ బాబాకి జై. అందరికి జై బాబా అండి. జై బాబా సార్. థ్యాంక్ యూ. జై బాబా అండి. ఇప్పుడు ఈరోజు ప్రార్థనలు శ్రీనివాస్ అల్లూరి చేస్తారు. పాడిన వాళ్ళకి హాఫ్ మినిట్ నామం నామం చెప్పమంటాను. హాఫ్ మినిట్ మనం నామం చెప్పాలి. హారతి జయశ్రీ గారు హారతి సిద్ధంగా ఉండాలి. ముందు ఇప్పుడు నామం చెప్పిస్తాము. నామం చెప్పిన తర్వాత హారతికి అల్లూరి శ్రీనివాస్ సిద్ధంగా, ప్రార్థనకి అల్లూరి శ్రీనివాస్ సిద్ధంగా ఉండాలి. నామం చెప్పిన తర్వాత హాఫ్ మినిట్ నామం చెప్పిస్తాను పాడిన వాళ్ళు. బాలరాజు గారు హాఫ్ మినిట్ చెప్పండి నామం. జై బాలరాజు గారు. अवतार मेहर बाबा की जय। सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद, मेहर बाबा विज्ञानंद, मेहर बाबा विज्ञानंद। सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद, मेहर बाबा विज्ञानंद, मेहर बाबा सच्चिदानंद, सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद, मेहर बाबा विज्ञानंद, मेहर बाबा विज्ञानंद। सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद, मेहर बाबा विज्ञानंद, मेहर बाबा विज्ञानंद। सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद, मेहर बाबा विज्ञानंद, मेहर बाबा विज्ञानंद। सच्चिदानंद। अवतार मेहर बाबा की जय। जय बाबा सर. జై బాబా. మాలతి గారు హాఫ్ మినిట్ నామం. తర్వాత విశాల్ గారు సిద్ధంగా ఉండాలి. తర్వాత ఆవిడ వెళ్ళిపోయినట్టున్నారు. సరే, ఓకే. మాలతి గారు చెప్పండి. తర్వాత విశాల్ గారు సిద్ధంగా ఉండాలి. జై బాబు మాలతి గారు. जय बाबा अंडी. जय बाबा. अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा
अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। जय बाबा अंडी। జై బాబా అండి. ఇప్పుడు థ్యాంక్ బరాట యూ జై విషయం బాబా. अवतार मेहर बाबा की जय। జై బాబా అండి విశాలి గారు. जय बाबा अंकुल। నామం చెప్పండి, హాఫ్ మినిట్. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। भगवान मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। भगवान मेहर बाबा की जय। बाबा की जय मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। बाबा की जय मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। भगवान मेहर बाबा की जय। बोलो अवतार मेहर बाबा की जय। जय बाबा। थैंक यू बाबा। थैंक यू अंकल। अंदर जय मेरे बाबा। జై బాబా, థ్యాంక్ యూ. ఇప్పుడు అల్లూరి శ్రీనివాస్ ఆయన अवतार मेहर बाबा की जय. సార్ చేయమంటారండి ప్రేయరు? ప్రార్థన చేయండి. అవతార్ మెహర్ బాబా की जय. ప్రభు స్తుతి. ఓ పర్వదిగార్, సర్వపోషక సర్వరక్షక, నీవు ఆదియును అంతమును లేనివాడవు, అద్వైడవు, నిరుపమానుడవు. నీ ప్రమాణం ఎవరును ఎరుంగనేరడు. నీవు వర్ణము, నామము, రూపము, గుణములు లేనివాడవు. నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశము లేనివాడు. నీవు అవిభాజ్యుడవు, దివ్య చక్షువులతో గాని నిన్నెవరును చూడజాలదు. నీవెల్లప్పుడూ నుంటివి, నీవెల్లప్పుడూ నున్నావు, నీవెల్లప్పుడూ నుందువు. నీవు అంతటను గలవు, నీవు అన్నింటనున్నావు, మరి నీవు అంతటికి అన్నింటికి ఆవలనుందవు. నీవు ఆకాశమును గలవు, పాతాళమును గలవు. నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు, అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడవు. నీవు 3 లోకాల్లో ఉన్నావు, ముల్లోకముల ఆవల కూడా ఉన్నావు. నీవు అగోచరుడవు, స్వతంత్రుడవు. నీవు సృష్టికర్తవు, ప్రభువులకు ప్రభుడవు. అందరి మనస్సులను హృదయములను పెరిగినవాడు. నీవు సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపి. నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందమును. నీవు జ్ఞానసాగరుడు, సర్వజ్ఞుడు, అనంత జ్ఞానివి, త్రికాల వేదివి, జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడు, నిత్య శుభంకరుడు,
నీవు ఆత్మలకెల్ల ఆత్మవు, అనంత గుణ విశిష్టుడు. నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యమునకు మూలం. నీవు ప్రేమ మహాసాగరుడు. నీవు పురాణ పురుషుడు. నీవు సర్వోన్నతుడు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడు. నీవు పరుడవు, పరాత్పరుడవు. నీవు పరబ్రహ్మవు, పరమాత్మవు. అల్లాహ్, ఇలాహి, ఎజాన్, అహుర్ మజ్దా, ప్రీతముడైన భగవంతుడు. నీవు ఏదద్దనవాడు ఏకైక పూజ్యుడు. పశ్చాత్తాప ప్రార్థన. ఓం పరబ్రహ్మ పరమాత్మ, యా ఎదాన్ లా ఇలాహ ఇల్లిల్లాహ్. ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్, పరమ దయానిధి ఓ ఈశ్వర, మా పాపములన్నింటికి మేము పశ్చాత్తాపడుతున్నాం. అసత్యము, అధర్మము, అపవిత్రము మా ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుతున్నాం. పలికిండ్రాని పలికిన ప్రతి మాటలు, చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుతున్నాం. స్వార్థము చే ప్రేరేపించిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును, ద్వేషము చే ప్రేరేపించిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుతున్నాం. ముఖ్యంగా కామంతో కూడిన మా ప్రతి తలంపునకును, కామ ప్రేరితముకు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అనృతమునకును, సమస్త కపటవర్తనమునకును, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకును, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుతున్నాం. ఇంకా ముఖ్యంగా కూడా పనులకు నాశనము కూర్చున్నట్టు మేము చేసిన ప్రతి పనికి, ఇతరులకు బాధ కలిగించేసినటువంటి మేము ఆడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతుకును, ఇతరులకు బాధ కలుగునని మేము కోరిన ప్రతి కోరికకును మిక్కిలి పశ్చాత్తాపడుతున్నాం. అపార దయానిధి ఓ ఈశ్వర, మేము చేసిన ఈ పాపములన్నింటినీ క్షమింపమని వేడుకొంటున్నాం. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారం నడుచుకుని దాలక నిరంతరము విఫలమవుతున్నాము. మనం క్షమింపమని వేడుకొంటున్నాం. మండలి ప్రార్థన. ప్రీతమ దైవమా, నిన్ను అధికముగా ప్రేమించినట్లు ఇంకనూ అధికముగా, ఎంతో అధికముగా నీతో ఐక్యం అగునంతటి అర్హత కలవారో అగునంత వరకు నీ ఇంకనూ అధికాధికంగా ప్రేమించినట్ల మాకందరకు సహాయం చేయండి. నీవు చిట్ట చివరి వరకు బాబా కుంగును వేడకుండా విధంగా మాకందరకు సహాయభూతులు కమ్ము. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. ఇప్పుడు చివరి మనం మౌనం, తర్వాత హారతి ఉంటుంది. మౌనంలో బివి సుబ్బారావు గారు ప్రముఖ బాబా ప్రేమికులు అందరికీ తెలుసు. ఎన్నో కీర్తనలు రాశారు బాబా మీద. అన్ని చోట్ల కూడా వచ్చేవారు, ఆయన పాడేవారు. ఆయన అమెరికా కూడా వెళ్ళారు. ఆ గీతాలను ఇంగ్లీష్లో మల్లికార్జున గారి చేత ట్రాన్స్లేట్ చేయించుకుని వాటి భావాన్ని అక్కడ వాళ్ళకి తెలియజేయడం కూడా జరిగింది. వారు ఈరోజు గతించినట్టుగా ఇందాక చెప్పారు. బాబా వారి ఆత్మకి తగు రీతిలో న్యాయం చేస్తారు అని చెప్పేసి ఆశిస్తూ మనందరం కూడా హృదయాంతరాల్లోంచి బాబాని మౌనంగా తలుచుకుందామండి. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. జయశ్రీ గారు హారతి పాడండి. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. తనువులు చేసాము హారతి, మౌన రూపా మెహరీష. మా మనసులు చేసాము హారతి,
ప్రేమ రూపా హృదయేశ తనువులు చేసాము హారతి మౌన రూపా మెహరీష మా మనసులు చేసాము హారతి ప్రేమ రూపా హృదయేశ తలపుల మాటల చేతలతోని తలపే మధురం ప్రేమమయా తలపుల మాటల చేతలతోని తలపే మధురం ప్రేమమయా నీ తలపే తలపులకు తావుగా నీ తలపే తలపులకు తావుగా మరిచావా మము ప్రేమ సాగరా మరిచావా మము ప్రేమ సాగరా తనువులు చేసాము హారతి మౌన రూపా మెహరీష మా మనసులు చేసాము హారతి ప్రేమ రూపా హృదయేశ ప్రేమ విధేయత శరణాగతులే ఆవశ్యకమని చాటితివి ప్రేమ విధేయత శరణాగతులే ఆవశ్యకమని చాటితివి నేటికి మా కవి లేకపోయినా నేటికి మా కవి లేకపోయినా కాచితివా మము శ్యామ సుందరా కాచితివా మము శ్యామ సుందరా తనువులు చేసాము హారతి మౌన రూపా మెహరీష మా మనసులు చేసాము హారతి ప్రేమ రూపా హృదయేశ ముల్లోకాలేలే నీవు మా కోసం వచ్చావయ్యా జై జై మెహరు బాబా జై జై మెహరు బాబా జై జై మెహరు బాబా జై బాబా అందరినీ కావగనించి మా మధ్యనే మసలావయ్యా జై జై మెహరు బాబా జై జై మెహరు బాబా జై జై మెహరు బాబా జై బాబా నీ నామం చేసిన ఎదలో ప్రేమ మొలకలే సావయ్యా నమ్మి చెంత చేరిన వారికి తోడు నీడవయ్యావయ్యా నీ నామం చేసిన ఎదలో ప్రేమ మొలకలే సావయ్యా నమ్మి చెంత చేరిన వారికి తోడు నీడవయ్యావయ్యా నీ సేవను చేసిన వారికి సేవే వరముగా ఇచ్చావయ్యా తనువులు చేసాము హారతి మౌన రూపా మెహరీష మా మనసులు చేసాము హారతి ప్రేమ రూపా హృదయేశ మౌన రూపా మెహరీష ప్రేమ రూపా హృదయేశ మౌన రూపా మెహరీష ప్రేమ రూపా హృదయేశ अवतार मेहर बाबा की जय 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 प्रेमावतार मेहर बाबा की जय मौनावतार मेहर बाबा की जय परात्पर परब्रह्म అవతార్ మెహర్ బాబా की జై జై బాబా థ్యాంక్ యూ బాబా అందరికీ జై బాబా అండి జై బాబా సార్ జై బాబా అండి అందరికీ జై బాబా అండి ఈ రోజు మన దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని
ఈ విధంగా వినియోగించుకున్నాం. సహకరించిన మీ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ జై బాబాలతోటి ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తున్నాను. 4 నిమిషాలు ఆలస్యమైనందుకు క్షమించవలసిందిగా కోరుతున్నాను. జై బాబా అండి. జై బాబా అండి. అందరికీ జై మెహర్ బాబా. జై బాబా అండి. అందరికీ జై బాబా. జై బాబా మేడం గారు, అందరికీ జై బాబా. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय. జై మెహర్ బాబా అండి అందరికీ. అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై బాబా అండి. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. విశాలి జై బాబా. మాలతి గారు జై బాబా. అల్లూరి కార్తీక్ జై బాబా. లెఫ్ట్ అవ్వాలండి. ఓకే జై బాబా.